వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అన్న. ఏదైతే ఉమ్మడి ఆంధ్రాలో నిరుద్యోగులు కానీ ఉద్యోగాలు కానీ మన నీళ్ళు మన నియామకాలు మన ఉద్యోగాలు మనకొస్తాయి. గత ఉమ్మడి ఆంధ్రాలోనే మన ప్రాంతీయ వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మన రాష్ట్రం మనకొస్తే మన నిధులు మన ఉద్యోగాలు మనకొస్తాయి అని ఆశించినాం. కానీ గత ప్రభుత్వాలు చూసుకుంటే నిరుద్యోగుల నోట్లో మన్ను కొట్టింది. మరి ఈ ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఇచ్చిన ఎగ్జామ్ డేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడైతే నిరుద్యోగులు కొంతమంది విద్యార్థులు ఇప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ఉన్నారు. మేడం చెప్పండి మేడం, గత ప్రభుత్వాలు చూసుకుంటే పేపర్ లీకేజీలు ఆ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉంది, మీరు ఎదుర్కొనే సమస్యలు ఏమున్నాయి? ప్రజెంట్ అయితే గత అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో నిరుద్యోగుల పట్ల చాలా వైఖరి చూపించింది. ఏంటి అని అంటే నిరుద్యోగులు వీళ్ళు వచ్చారు ఏదో చేసారు అన్న వేలోనే తీసుకొని వచ్చారు. బట్ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కాన్సెప్ట్ మీదనే ఏమంటారు ఇది ముందుకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకి ఒక హెల్ప్ఫుల్గా ఉంటుందన్న వేలోనే మేము ఉన్నాము. ఈ విషయం గురించి అంటే ఉన్న నోటిఫికేషన్తోనే ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అదే నోటిఫికేషన్తో ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు? మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి కండక్ట్ చేయాలి. అండ్ పోస్టులు కూడా పెంచాలి కదా! దాన్ని ఎందుకు మరి అలా చేయకుండా అదే నోటిఫికేషన్తో ఇస్తున్నారు? అదైతే నేను దాన్ని అడుగుతున్నా. సార్ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా. ఏంటంటే మేము విలేజ్ నుంచి వచ్చాము సార్. ఇక్కడ చదువుకోవాలి అంటే చాలా అంటే హైదరాబాద్ ఒక సిటీ, మహానగరమైన సిటీ. ఈ సిటీలో వచ్చి మేము చదువుకుంటున్నామంటే ప్రతిది కూడా మాకు ఫినాన్షియల్‌గా సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. నాకు మా మదర్ లేదు అండ్ మా ఫాదర్ కూడా అంటే పట్టించుకునే సిచ్యువేషన్‌లో లేరు. చాలా స్ట్రగుల్స్ తీసుకుంటున్నాం. ఇలాంటి టైంలో కొంచెం మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ అలాంటివన్నీ కల్పించి ముందుకు తీసుకెళ్ళి కొంచెం క్వాలిటీ బుక్స్ అనేది మాకు ప్రొవైడ్ చేస్తే మేము ముందుకు వెళ్ళడానికి ఉంటది. సో, ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్ట్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం పెంచండి. ఒకవేళ కుదిరితే అది నోటిఫికేషన్ ఇచ్చి సేమ్ ఎగ్జామ్ డేట్స్‌తోనే మాకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయండి. ఇంకోటి, గత ప్రభుత్వం చూసుకుంటే ఏదైతే మన ప్రభుత్వం బీఆర్ఎస్ అని అంటే మనది మన ప్రాంతీయత అనుకున్నాం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ చూసుకుంటే మన నిరుద్యోగులకి 2,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నది ఒక నెల తర్వాతనే ఇస్తా అని చెప్పింది. కానీ ఇప్పటికీ 100 రోజుల పైన అయిపోయింది. ఎటువంటి స్పందన లేదు. ఏ విధంగా చూడొచ్చు? అంటే అది ఏదన్నా అడిగితే వాళ్ళేం చెప్తున్నారు అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే ఫామ్‌లోకొచ్చింది. కాబట్టి కొంచెం టైం తీసుకుంటది. ఈలోపు ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చింది గదా! దాంట్లో ద్వారానే ఇదంతా నడుస్తుంది గాబట్టి, కొంచెం టైం తీసుకొని జాబ్ క్యాలెండర్ అనేది ఇస్తాము అని జెప్పి ప్రకటన చేస్తున్నారు. సో, 2,00,000 ఉద్యోగాలైతే ఇప్పటి వరకైతే జరిగిపోయిన నోటిఫికేషన్‌తోనే ఎగ్జామ్స్ ఇచ్చి అవే అని జెప్పేసి నియామక పత్రాలు ఇచ్చారు. అది వాళ్ళు ఇచ్చిన పత్రాలైతే గాదు గదా! అందుకని జెప్పేసే మళ్ళీ వాళ్ళు కొన్ని జాబ్ క్యాలెండర్ అనేది మెన్షన్ చేసి ముందుకు తీసుకెళ్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఏదైనా హెల్ప్ చేసిందని చెప్పి మేము అనుకుంటాం. ఇంకోటి, ఇదంతా ఓట్ల కోసమే అనుకుంటా. నిరుద్యోగ సెంటిమెంట్ పెట్టుకొని ఓట్ల కోసమే ఇంత చేసుకొచ్చి ఇప్పుడు 100 రోజుల పైనే అయిపోయింది గవర్నమెంట్ ఫార్మ్ చేసుకొని. కానీ ఇంతవరకు కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వట్లేదు. ఏ విధంగా చూడొచ్చు? బికాస్ ఆఫ్ అంటే ఇది ఓట్ల కోసమే ఇంత జరిగిందని నేను చెప్పలేను స్పష్టంగా అయితే. ఎందుకు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా అంటే చాలా ఇది చేసింది. సో, మేము ట్రస్ట్ చేసినాం. ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నిరుద్యోగులకి ఒక హామీ దొరికిద్ది. అండ్ రాజీవ్ సార్ కూడా వచ్చారు కదా! వచ్చిండ్రు. సెంట్రల్ లైబ్రరీలో కూడా మాకు హామీ ఇచ్చారు. ఏంటిదంటే ఎగ్జామ్స్ ఇలా జరుగుతాయి, జాబ్స్ కూడా పెంచుతాం అని చెప్పేసి మాకు ఒక హామీ అనేది ఇచ్చారు కాబట్టి మేము ముందుకొచ్చినాం. సో, కాంగ్రెస్‌కి కూడా మేము సపోర్ట్ చేసుకుంటూనే వచ్చామనమాట. సో, దయచేసి ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా అండి. సో, కాంగ్రెస్ పరిపాలనలో మాకైతే ఎలాంటి అన్యాయం జరగదు. ఖచ్చితంగా అయితే న్యాయం జరిగిద్దన్న వేలోనే మేము ముందుకు వెళ్తున్నాము. ఇంకోటి మేడం, ఇప్పుడు చూసుకుంటే ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అని అనుకుంటా వచ్చి నిరుద్యోగులకి మేము నెల రోజుల తర్వాతనే 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కానీ చూసుకున్నట్లయితే పాత నోటిఫికేషన్ ఇచ్చారు. ఏ విధంగా చూడొచ్చు? మనం ఫస్ట్ గత ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని ఎలా ఉందనేది చూసుకుందాం. మనకు గత ప్రభుత్వం చూస్తే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో వచ్చింది. అక్కడ నీళ్లు, నిధులు ఎలా ఉన్నాయో కానీ నియామకాలు మాత్రం అస్సలు ఎంత అన్యాయం జరిగిందంటే రాష్ట్రమంతా చూసింది. లాస్ట్‌కి ప్రభుత్వం అనేది కూలిపోవడం జరిగింది. సో, దాని మీద ఉన్న వ్యతిరేకత మనకు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది రావడం జరిగింది. వాళ్ళు రావడానికి ముందు మనకు ఒక హామీ ఇచ్చి ఉన్నారు. అది ఏంటి అంటే 2,00,000 జాబ్స్ మేము ఇస్తామని వాళ్ళంతట వాళ్ళే మనం అడగకపోయినా కూడా హామీ ఇచ్చారు. సో, ఇప్పుడు ఇమ్మీడియట్‌గా మాకు 2,00,000 జాబ్స్ కావాలి అని కూడా నిరుద్యోగులు ఎవరు పట్టుబట్టట్లేదు. బట్ ఏంటంటే
ఏదైతే ఓల్డ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో అవి మాత్రమే ఇచ్చి మీరు ఇచ్చినట్లు కాకుండా మీరు మేము ఇస్తాము అన్న మాట నిలబెట్టుకోవడం కోసం ఎంతో కొంత పోస్టులు ఇవ్వాలి. అంటే ఇప్పుడు గతంలో ఉన్న పోస్టులు ఏవైతే ఇస్తున్నారో వాటికి మీరు ఇచ్చే పోస్టులు యాడ్ చేయండి. అదే పోస్టులతో మీరు నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు మీరు ఇచ్చింది ఏమవుతుంది? ఎక్కడా లేదు కదా. గ్రూప్ 1 ఎన్ని డిమాండ్ చేస్తున్నారు? యాక్చువల్గా 503 పోస్టులు ఉండే, వాటికి 60 పోస్టులు మాత్రమే యాడ్ చేశారు, అంటే 563 అయినాయి. కానీ 750 అడుగుతున్నారు నిరుద్యోగులు. అది చేయొచ్చు, అది పాసిబుల్ అవుతుంది. అదేవిధంగా గ్రూప్ 2 అనేది 2000 పోస్టులు కావాలనుకుంటున్నారు, అది పెంచవచ్చు. గ్రూప్ 3 3000 అడుగుతున్నారు. దయచేసి ఇవన్నీ చేయండి. అశోక్ సార్ ఏదైతే ఏ నినాదం కోసం అయితే ఏ డిమాండ్స్ అయితే పెట్టి ఆమరణ నిరాహార దీక్షకు దిగారో అందులో న్యాయం ఉంది. నిరుద్యోగులకు అడిగిన ఆ కోరిక అనేది న్యాయంగానే ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు, మీరు ఇస్తానన్నవి ఇందులో మీ మాట నిలబడుతుంది. ఇక్కడ నిరుద్యోగులకు మీరు ఇచ్చిన మాట అనేది ఇక్కడ జరుగుతుంది, మీరు చేసినట్లు అవుతుంది, మీరు అబద్ధం చెప్పినట్టు ఉండదు. బట్ ఇప్పుడు ఈరోజు నిరుద్యోగులలో ఏమవుతుందంటే వ్యతిరేకత వస్తుంది. బట్ మేము ఇంకొక వ్యక్తిని నమ్మలేము. కాబట్టి నిరుద్యోగుల మీద మీరు ఏం చేయాలి? జాలి, దయ అనేది ఉపయోగించండి. ఏ గవర్నమెంట్ని నమ్మలేకపోతున్నాం, ఏ ప్రభుత్వాన్ని నమ్మలేకపోతున్నాం. రాజకీయ నాయకులు గెలుస్తున్నారు, నిరుద్యోగులు ఓడిపోతున్నారు. కాబట్టి ప్రభుత్వాలన్నీ కూడా ఒక్కసారి చూడాలి. ఎలా అంటే నిరుద్యోగులను చూడండి, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది. ఎందుకంటే ఒక విలువైన హ్యూమన్ రిసోర్స్ని రోడ్డు మీద తిరిగేలా చేస్తున్నారు. ఆ హ్యూమన్ రిసోర్స్ని వాల్యుబుల్ హ్యూమన్ క్యాపిటల్గా మార్చండి, అది చేయమని అడుగుతున్నాం. కాబట్టి జీవో 46 కూడా తొలగిస్తామనేసి మాట ఇచ్చున్నారు, అది చేయండి. గురుకుల రిలంకేష్మెంట్ అంట, అది చూడండి ఒకసారి. అదేవిధంగా చెప్పండి. ఇంకోటి నేనేమంటానంటే ఇప్పుడు ఇచ్చే పథకాలు 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నారో, ఫ్రీ కరెంట్ అని, ఫ్రీ అని ఇలా ఇస్తా ఉన్నా. నేనేమనుకుంటున్నా అంటే ఈ నిరుద్యోగత చాలా ఉంది, వీళ్ళ మీద ఫోకస్ చేసి ఇంటికి ఒక ఉద్యోగం వచ్చేలా, అంటే ఇప్పుడు చాలా ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా పెరిగారు, ఇంటికి ఒక ఉద్యోగం వచ్చేలా చూస్తే ఇలాంటి పథకాలు అవసరం లేదు కదా అని నేను అంటాను. అది కరెక్టే అండి. ఎందుకంటే ఇప్పుడు నా ఇంట్లో జాబ్ ఉంది, మా అమ్మకి మీరు ఫంక్షన్ ఎందుకు ఇవ్వాలి, మా డాడీకి ఫంక్షన్ ఎందుకు ఇవ్వాలి? నేను చూసుకోగలుగుతా కదా. మమ్మల్ని రేపు మీరు మాకు జాబ్స్ ఇవ్వకుండా మాకు కూడా ఫంక్షన్ ఇచ్చేలా ఉన్నారు. అలా కాకుండా మాకు జాబ్ ఇవ్వండి, మేము ట్యాక్స్ పే చేస్తాం, రివర్స్లో గవర్నమెంట్గా ట్యాక్స్ పే చేస్తాం. దయచేసి మాకు జాబ్స్ ఇవ్వండి, మేము ఇన్ని డేస్ పడ్డ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇస్తుందని నమ్ముతున్నాం. ఇంకొక గవర్నమెంట్ని అయితే మేము నమ్మలేము. దయచేసి ఇంకొక గవర్నమెంట్ మీద మాకు మళ్ళీ ఆశపడేలా మాత్రం చేయకండి. మీరు ఖచ్చితంగా చేస్తారు, ఇది మీ వల్ల పాసిబుల్ అవుతుంది, అది మీరు చేస్తారని నమ్ముతున్నాము. ఇంకొక అశోక్ సార్ లాగా ఇంకొక ఫ్యాకల్టీ వచ్చి ఇంకెవరో వచ్చి ముందుకు వచ్చి వాళ్ళ ప్రాణాల మీదకి, మా వల్ల వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకునేంత స్థితికి మాత్రం దిగదాచొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. రేవంత్ సార్ మీరు ఇది వినాలి, ఇది చూడాలి, మీరు చెయ్యాలి, మీరు చేస్తామన్నారు. నిరుద్యోగులతో మాట్లాడతా అని మాట ఇచ్చున్నారు, అది నెరవేర్చండి సార్, మీరు ఖచ్చితంగా చేస్తారని నమ్ముతున్నాం. ఇంకోటి ఇప్పుడు చూసుకున్నట్లయితే నిరుద్యోగత ఎవరైతే ఉన్నారో చాలామంది అయితే ఉన్నారు ఇప్పటికీ. ఈ గవర్నమెంట్ ఫామ్ చేయడంలో చాలామంది అయితే ముందుకొచ్చారు. మీ పాత్ర ఏ విధంగా ఉంది అందులో? నిరుద్యోగులు ఓన్లీ బాయ్స్ వరకు బస్సు యాత్ర చేశారండి. కాంగ్రెస్ గవర్నమెంట్ గెలవాలని చేసిన ప్రతి ప్రయత్నంలో మేము కూడా ఉన్నాము. అదేవిధంగా నేను ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న కాన్సెప్ట్ కాకుండా రివర్స్లో ఎలా అంటే నిరుద్యోగుల తరపున ఎవరైతే మాట్లాడగలుగుతారో ఆ కెపాసిటీ ఉన్న పర్సన్స్ ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాలనుకున్నా. కాబట్టి నిరుద్యోగులు బాయ్స్ వరకు బస్ యాత్రకు వెళ్తే నేను మాత్రము గర్ల్స్ సైడ్ నేను ఒక్కదాన్ని సింగిల్గా సిరిపూర్ వెళ్ళి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోసము, అక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలవాలనేసి అక్కడికి వెళ్ళి అక్కడున్న నిరుద్యోగులతో మూమెంట్ అనేది, సైలెంట్ మూమెంట్ అనేది తీసుకొచ్చా. బట్ నేను ఎక్కడ అనౌన్స్మెంట్ చేయడం కానీ మీడియాకి ఇవ్వడం కానీ ఎక్కడ తెలియలేదు. బట్ నిరుద్యోగులందరికీ తెలుసు నేను వెళ్ళాను అన్నది. మరి ఇప్పుడైతే ఆర్ఎస్పీ సార్ కోసం అయితే చేశానని చెప్తా ఉన్నాను, మరి ఇప్పుడు ఫైట్ చేస్తున్నా సార్ ఎప్పుడు నిరుద్యోగుల సైడ్ ఉంటారు. ఎందుకంటే సార్ భవిష్యత్తు మనం బ్యాక్లో చూసుకుంటే, సార్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఎన్ని గురుకులాలకు సార్ ఉన్నదే ఎడ్యుకేషన్ కోసం, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఈ మూడు విషయాల మీదనే ఫోకస్ చేస్తారు. మరి ఇది గత ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగులకు అన్యాయం చేస్తే మళ్ళీ అదే ప్రభుత్వానికి చేతులు కలుపుతూ ఉన్నాడు. అది రాజకీయంగా మనం చెప్పలేం, బట్ ఒక పర్సన్ వైజ్గా నేను చెప్పగలను, సార్ ఎప్పుడు కూడా నిరుద్యోగుల తరపున ఉంటారు ఖచ్చితంగా. ఈ మూమెంట్లో నిరుద్యోగులకి ఇప్పుడు ఎగ్జామ్ డేట్లో కానీ ఇప్పుడు నోటిఫికేషన్లో కానీ ఏ విధమైన ప్రక్రియ తీసుకొస్తే బాగుంటుంది? నోటిఫికేషన్ విషయంలో అయితే
ఇప్పుడు ప్రజెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకి కొన్ని పోస్టులు యాడ్ చేసి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తే బెటర్. ఫ్రెష్ నోటిఫికేషన్ కన్నా కూడా సప్లిమెంటరీ ఇస్తే ఓల్డ్ స్టూడెంట్స్కి అన్యాయం జరగదు, ఇప్పుడు వచ్చే న్యూ స్టూడెంట్స్కి కూడా అన్యాయం జరగదు. ఇప్పుడు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తే ఏమవుతుందంటే ఓల్డ్ స్టూడెంట్స్కి అన్యాయం జరుగుతుంది. వాళ్ళకి ఇప్పుడు ఫ్రెష్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ ఈక్వల్ అయిపోతున్నారు. బట్ ఇక్కడ 2-3 ఇయర్స్ నుంచి కష్టపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విలువైన సమయం గురించి ఎవరు ఆలోచించట్లేదు, వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి ఎవరు మాట్లాడట్లేదు. సో సప్లిమెంటరీ నోటిఫికేషన్ అనేది బెటర్. అదేవిధంగా డేట్స్ అనేవి చేంజ్ చేయకుండా ఉండడమే బెటర్. ఇప్పటికే చాలా వరకు పోస్ట్ పోన్ చేయడం, చేసుకుంటూ క్యాన్సిల్ చేయడం అలా జరుగుకుంటూ వచ్చాయి. నిరుద్యోగులు అయితే లైబ్రరీలో చాలామంది జీవితాలు అయితే అందులోనే గడిచిపోతూ ఉన్నాయి. ఇప్పుడైతే ఈ గవర్నమెంట్ ఫామ్ చేయడానికైతే నిరుద్యోగత అయితే చాలా ముందుందని చెప్తా ఉన్నారు. మా గవర్నమెంట్ అనుకొని మేము ఫామ్ చేసాము, కానీ ఈ రోజున చూసుకుంటే మాకే అన్యాయం చేసుకునే స్థితిలో అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికైనా ఇప్పుడు ఏదైతే అశోక్ సార్ లాంటి చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళతో చర్చలు ఏదంటే టీఎస్పీఎస్సీ బోర్డు వాళ్ళతో చర్చలు చేసి ఇంకా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఇంకా ఎక్కడ నుండి ఏమైనా వేకెన్సీ వస్తాయి, ఇంకేమైనా యాడ్ చేద్దామా అనేది తీసుకొని వచ్చేసి ఇంకా నిరుద్యోగికి చేయూతగా ఉండేటట్టు ఉంటుందని కోరుకుంటా ఉన్నారు. కెమెరామెన్ సుజిత్తో అనిల్, హైదరాబాద్.